ఏపీలో సంచలనం రేపుతున్న కల్తీ పాల ఘటనలో చికిత్స పొందుతున్న వారిలో మరొకరు మృతి చెందారు. అయితే ఆ రోజు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ అనే వ్యక్తి తాజాగా మరణించారు. దీంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. మరికొంతమందికి సైతం ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. అటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి మరీ వైద్యం అందిస్తున్నారు. కొంతమందికి డయాలసిస్ చేస్తున్న పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ మరో మరణం నమోదు కావడంపై బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. మిల్క్ శాంపిల్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మిల్క్ శాంపిల్స్ తీయడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ రెండింటి దగ్గర శాంపిల్స్ తీయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ భాగంగా మచిలీపట్నంలో ఇది రెండవ కేంద్రం. ఫస్ట్ ఎస్ఎస్ మిల్క్ ప్రోడక్ట్స్ మరియు తర్వాత ఈ కృష్ణవేణి మిల్క్ డైరీలో శాంపిల్స్ తీయడం జరిగింది. వీటిని విమ్టా ల్యాబ్ కి పంపిస్తాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళపైన శాఖపరమైన చర్యలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వైలేషన్స్ చూసాము. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు, కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండోది డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లైన్ చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ప్రోడక్ట్ మీద డేట్స్ లేవు. వీళ్ళు అదేమో రా మెటీరియల్ స్టోరేజ్ చేసుకున్నారు. ప్యాకేజింగ్ తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. అది ఎప్పటిది, నిన్నటిదా మొన్నటిదా అని మనం చూసి చెప్పలేము. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. రెండోసారి ఇదే రిపీట్ అయితే దాని మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మిల్క్ శాంపిల్స్ తీయడం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కానీ రెండింటి దగ్గర శాంపిల్స్ తీయమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆ భాగంగా మచిలీపట్నంలో ఇది రెండవ కేంద్రం. ఫస్ట్ ఎస్ఎస్ మిల్క్ ప్రోడక్ట్స్ మరియు తర్వాత ఈ కృష్ణవేణి మిల్క్ డైరీలో శాంపిల్స్ తీయడం జరిగింది. వీటిని విమ్టా ల్యాబ్ కి పంపిస్తాము. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళపైన శాఖపరమైన చర్యలు ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వైలేషన్స్ చూసాము. వీళ్ళు రిజిస్ట్రేషన్ మీద రన్ అవుతున్నారు, కానీ వీళ్ళు లైసెన్స్ గా మారాలని చెప్పాము. రెండోది డీప్ ఫ్రీజర్స్ లో బాదం మిల్క్ ని స్టోరేజ్ చేస్తున్నారు. ఆ స్టోరేజ్ సంబంధించిన ప్రాపర్ డేట్స్ లేవు. ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. లైసెన్స్ అప్లైన్ చేసిన తర్వాత లేబుల్ పర్టికులర్స్ ఫాలో అయ్యి ఎక్స్పైరీ డేట్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ అని చెప్పడం జరిగింది. ప్రోడక్ట్ మీద డేట్స్ లేవు. వీళ్ళు అదేమో రా మెటీరియల్ స్టోరేజ్ చేసుకున్నారు. ప్యాకేజింగ్ తర్వాత డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు. అది ఎప్పటిది, నిన్నటిదా మొన్నటిదా అని మనం చూసి చెప్పలేము. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. రెండోసారి ఇదే రిపీట్ అయితే దాని మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా